శ్రీమాన్ మంగళ వెంకటాచార్య స్వామి వారిని వేదిక ఆరంభించవలసిందిగా కోరుతున్నాను. ఉదయాలు స్వామి వారి మిత్రుడైనటువంటి శ్రీమాన్ శ్రీనివాస్ గారిని మాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. తదుపరి కార్యక్రమాన్ని వెంకటాచార్య స్వామి వారు అధ్యక్షులుగా వహించి దివ్యక్షేత్ర మహోత్సవాన్ని ఒక గ్రంథావిష్కరణతో పెద్దల యొక్క ప్రవచనాలతో జీఎస్ స్వామి వారి అనుగ్రహ భాషణంతో జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ముందుగా స్వామి సన్నిధిలో జ్యోతిని ప్రజ్వలింపజేసి స్వామి గారిని దయచేసి జ్యోతి ప్రజ్వలన కావాల్సిందిగా చిన్న చిన్న గుట్ల కింద తీసుకుంటాం. ప్రియ భగవద్ రామానుజదాసులారా, ఎంతో మంది మహానుభావులు పెద్దలు మన సంప్రదాయాన్ని మనదాకా చేశారు. అలా సంప్రదాయ ప్రచారం చేస్తున్నటువంటి పెద్దలు మహానుభావులు దక్షిణ దేశంలో ఒకరు ఉండేవారు. వారి పేరు ఈనాటికి చిరస్థాయిగా నిలచి ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి తిరునామం. వారెవరు? అన్నంగా చేస్తున్నారు. సంప్రదాయానికి వారు చేసినటువంటి కృషి అనన్య సాదృశ్యం. ఏనాటికి ఎవరైనా సంప్రదాయ ప్రవచనాలు చేస్తున్నారంటే వారి గ్రంథాన్ని పరిశీలించకుండా, వారి గ్రంథంలో ఉండే అంశాలను స్పృశించకుండా, వారి గ్రంథాలని తలవకుండా, వారి సూక్తుల్ని పుట్ట
ఉటంకించకుండా ప్రవచనం పూర్తి కానే కాదు. పురత్తాళ్ళు ఒక మాట చెప్తారు, ఎవరైనా గుణాలను చెబితే, ఎవరికైనా ఆ గుణాన్ని ఆరోపణ చేస్తే అది పరమాత్మ యొక్క గుణముల చౌర్యం తప్ప వేరే కానే కాదు. పరమాత్మ యొక్క గుణాలని దొంగిలించే వీడి ఇంద్రుడని చెప్పారు. పరమాత్మ గుణాన్ని దొంగిలించే వీడు చంద్రుడని చెప్పారు. వీడికంటూ ఏం గుణాలు పరమాత్మ యొక్క గుణములనే వీడికి ఆరోపించి చెప్పాలి. అలాగా ఎవరు ఏ ప్రవచనం చేసినా, ఎవరు ఏ శ్రీ సూక్తి చెప్పినా అన్ననిరాచార్య స్వామి గారి శ్రీ సూక్తి చౌర్యమే. అలాంటి మహానుభావులు వారు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో యూట్యూబ్లో వచ్చిన అదృష్టవశాలు నేను 5,000 గ్రంథాలని సుమారుగా స్వతంత్రంగా అయితేనేమిటి, పూర్వాచార్య వ్యాఖ్యానాన్ని అనుసరించి ట్రాన్స్లేషన్ అయితేనేమిటి చేసిన గ్రంథాలు 5,000 చిల్లర గ్రంథాలు చెప్పారు. 1-2 గారు ఒక 500 ఉంటాయేమో అనుకున్నాను నేను. 5,000 గ్రంథాలు అన్నగారు స్వామి. అలాంటి కోవకు చెందినటువంటి వారు ఆంధ్రదేశంలో మన అదృష్టవశాత్తు ఈనాటికి సుమారుగా 200 గ్రంథాలను మనకు అందించినటువంటి మహానుభావులు ఏ సింగరాచార్య స్వామి గారు. వారు స్వతంత్రంగాను పూర్వాచార్యుల వ్యాఖ్యానాలను తిరిగించడం ద్వారాను అనేక గ్రంథాలని మనకు అనుగ్రహించారు. మా ఇంట్లో మా అలమారులో సగం అంతా వారి గ్రంథాలు. పూర్వాచార్యుల వ్యాఖ్యానాలు అర్థం కాక, అందులో ఉండే మర్మాలు తెలియక ఇబ్బంది పడే వారందరికీ ఆ గ్రంథాలు లేవు. అలాంటి మహనీయులు ఏ సింగరాచార్య స్వామి గారు ఇక్కడ ఏం చేయడం, వారు ఒక గ్రంథాన్ని మనకి ఆవిష్కరించుకోవడం కోసంగా నాట్యార్జునుడు అనేటటువంటి గ్రంథాన్ని అనుగ్రహించడం, ఆ గ్రంథాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషించదగినటువంటి విషయం. ఆ పెద్దలకి వారికి శ్రీపాదగ్రహణ పూర్వక దాసోహాలు అర్పిస్తూ వడైవర స్వామి వారితో ఒక అనుబంధం ఉండడమే కాక, వడైవర స్వామి వారి యొక్క ఉపదేశాలకి, వారి శ్రీ సూక్తులకి ఉత్తేజితులై పూర్వాశ్రమం నుంచి ఈ ఆశ్రమం వరకు అదే రీతిలో వారి ప్రేమతో కొనసాగుతూ సంప్రదాయ ప్రచారం చేస్తున్నటువంటి మహానుభావులు పరమహంస దుర్గాచార్య శ్రీ 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 అష్టాక్షరి త్రిదండి రామానుజ జీఎస్వామి. వారికి ఏం చేయడం బంగారానికి తాగట్టిగా బంగారు పుష్పాలు పూజ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా చూసారు? చాలా మంది 108 బంగారు పుష్పాలతో మేము పూజ చేశామని. కానీ మీరు చేసిన పూజ వ్యర్థం. ఎందుకు వ్యర్థమో తెలుసా? ఆ పుష్పాలు మృదువుగా ఉంటాయి కదా, దానిపైన 3 కాడలు పెడతాడు. ఈ కాడలు మనం సమర్పిస్తే ఏమవుతుంది? స్వామి స్వామి లాంటి వాడు పుష్పహాస ఇది దుహానం అంటారు. ఆశపడ్డారంటే వారు అన్నారు. పుష్పల్లా సుకుమారుడు కాదు, వికసిస్తూ వికసిస్తూ ఉండే పుష్పానికి ఎలాంటి సౌకుమార్యం అయితే ఉంటుందో అలాంటి సౌకుమార్యం కలిగిన వాడే పుష్పహాస అని పేరు కలిగినటువంటి వాడండి నంబెరుమాల్ రంగనాథుడు అన్నారు. వికసిస్తే వాడి పెటల్స్ తెలిసైపోతాయి. అలా వికసిస్తూ వికసిస్తూ ఉండే పుష్పానికి ఎలాంటి సౌకుమార్యం ఉంటుంది. అలాంటి సౌకుమార్యం కలిగిన స్వామికి బంగారు పుష్పాలతో అర్చన సమర్పిస్తే ఎలా ఉంటుంది? మామూలు పుష్పాలతో చేస్తేనే రాళ్ళతో ఉంటుంది ఈ బంగారు పుష్పాలు. అలాంటి బంగారు పుష్పానికి మృదుత్వం వచ్చిందనుకో, ఆ బంగారు పుష్పానికి పరిమళం వచ్చిందనుకో, అప్పుడు ఎలా ఉంటుంది? ఈ సమలా ఉంటుంది. అష్టాక్షరి స్వామి గారు ఏం చేయడం, సింగరాచార్య స్వామి గారు ఏం చేయడం, వడైవర స్వామి గారి యొక్క వైభవం చెప్పాలంటే నిజానికి ఆసక్తి కానీ యుక్తి కానీ నా దగ్గర లేదు. కానీ వారి వైభవం చెప్పి తీరాలి. ఎందుకంటే
పూర్వాచార్యుల్లో ఒకరున్నారు. నాకు ఇప్పుడు ఉదయ స్వామిని సేవించిన వారియే కనపడేవారు. ఎవరండి వారు అంటే అకృత నఖకేశాయ నిత్యోపాదాన వృత్తయే శతజిత్ సూక్తి భోగాయ. ఎవరు? కూరనాథాయ మంగళం. కూరతాళ్వానే గుర్తుకొచ్చేవారు. కూరతాళ్వానే గుర్తుకొచ్చేవారండి. వారికి గడ్డం, వీరికి గడ్డం, వారికి గోడు, వీరికి గోడు. ఈ రెండా? అది కాదు, వాక్యమైనటువంటిది అది మాత్రమే కాక శతజిత్ సూక్తి భోగాయ. కూరతాళ్వారి యొక్క వైభవం ఏంటంటే నమ్మాడి వారు అనుగ్రహించినటువంటి తిరువారి దివ్య ప్రబంధం మీద కూరతాళ్వారికి ఉన్నటువంటి ప్రేమ మాటలతోటి వ్యక్తం చేయలేనంతటి అద్భుతమైనటువంటి ప్రేమ. ఆ సూక్తులన్నీ భోగించువారు. శతభోగుల వారి యొక్క తిరువారి దివ్య ప్రబంధంలో ఉండే సూక్తులనే ఎప్పుడు మననం చేసుకుంటూ పరమానంద పెడుతూ ఉడయవగా ఉండేవారు. వారు ఎలా ఉంటే వారి శిష్యులు కూరతాళ్వ అది మించి ఉండేవారు. ఎంతగా ఉండేవారు కూరతాళ్వానంటే ఉడయవరికి కూడా కూరతాళ్వాన్ దగ్గర భగవద్ విషయం కాలక్షేపం, అదే తిరువాయుడి వ్యాఖ్యానాన్ని తగ్గిందా భగవద్ విషయం అవతరించింది. తిరువాయుడి వ్యాఖ్యానాన్ని కాలక్షేపం సేవించాలి అనిపించే అంత ప్రీతి తిరువాయుడి ఎవరికి? కూరతాళ్వ. ఎంబెరుమానాలు పిలవాలి. ఒక్కసారి కూరతాళ్వాన్ తిరువాయుడి కాలక్షేపం చెప్తే వింటే చాలా భోగ్యంగా ఉంటుంది. వారి ద్వారా వినాలండి తిరువాయుడి, వారి ద్వారా వినాలండి అని ముందు ఉండేవారు. అని ముందు ఉంటే కూరతాళ్వానే మీరు చెప్పండి మేము వింటాం అంటే చెప్తారు. ఆచార్యులకి శిష్యుడు కాలక్షేపం చెప్పడం ఎక్కడ ఉంటుంది? శిష్యుడికి ఆచార్యులు చెప్పడం ఉంటుంది కానీ వారి చుట్టుపక్కల కనపడదు. అందుకు ఉడయవరు ఏం చేశారంటే ఓ ప్లాన్ వేశారు. ఏమిటంటే ఎంబార్ని మొదలయ్యాన్ని ఇద్దరిని ప్రోత్సహించారు. ప్రోత్సహించి మీరు కూరతాళ్వాన్ దగ్గరికి వెళ్ళి భగవద్ విషయం కాలక్షేపం అంటే తిరువాయుడి వ్యాఖ్యానాన్ని భగవద్ విషయాన్ని అలవాటు ప్రకారం వస్తుంది దాని అవతరించండి, తిరువాయుడి కాలక్షేపాన్ని అనుగ్రహించండి అని ప్రార్థించండి అని వీళ్ళు వెళ్ళారు. ప్రార్థించారు. ప్రార్థిస్తే వారు ఆచార్యానికి ఏదైనా చెప్పగా ఎంబెరుమానాలు కూడా ఆజ్ఞించారు. మీరు కటాక్షించండి, వారు ఆశపడుతున్నారు, వింటారు. అది ఏం చేశారంటే కూరతాళ్వాన్ కాలక్షేపాన్ని అనుగ్రహించడం, తిరువాయుడి కాలక్షేపాన్ని వీరు వింటూ ఉన్నాడు. అలా వింటూ ఉంటే ఒకరెవరు ఏం చేశారంటే ఒక కిటికీలోంచి దాన్ని కిటికీలోంచి సేవిస్తూ వినేవాడు. ఉయర్నాం ఉడయవన్ అని వచ్చింది. ఈ ఉయర్నాం ఉడయవన్ అనేటటువంటి వాసుల యొక్క కాలక్షేపాన్ని అనుగ్రహిస్తూ కూరతాళ్వాన్ తన్మయులైపోయి ప్రతిపక్షుల యొక్క పీకి పట్టుకునేటట్టుగా పీక పట్టుకునేటట్టుగా సర్వేశ్వరుడు కళ్యాణ పనులు కలిగిన వాడని ఆడవారు అనుగ్రహించాలి అని తన్మయులైపోయి మోహాన్ని పొందారు. ఉడయవారి గౌరవ తను తీసుకుని లోపలికి వచ్చి వారిని శైత్యోపచారాలతో చేరుకునేలా చేసి వారిని లేవనెత్తి ఆలింగనం చేసుకుని ఆడువానే అన్నారు అని వారి యొక్క చరిత్రలో ఒక ఐతిహ్యం అన్నమాట. అంటే కూరతాళ్వాన్లో ఉన్నారు అనడానికి, అలా నాకనిపించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే నమ్మాడు వారిని గ్రహించిన తిరువాయుడి దివ్య ప్రబంధం మీద ఉడయవర స్వామి కలిగినటువంటి ప్రీతి. ఆ సూక్తులనే భోగిస్తూ ఉండేవారు. ఆ సూక్తులనే ఎప్పుడు అనుసంధానం చేసుకుంటూ ఉండేవారు. అంతకంటే ప్రధానమైనటువంటిది ఏంటంటే కూరతాళ్వాన్ యొక్క వైభవంలో ప్రధానమైనటువంటి ఏమిటంటే అహంకారం దరిచేరకుండా ఉన్నటువంటి మహనీయుడు. కూరతాళ్వాన్ వైభవాన్ని ఎలా మనసులో చెప్పారు కదా, ముడియై కడక్కుం పెరుం పొగరగా చెప్పి ఎవరి వైభవం? ఉడయవరి వైభవం కదా. రామానుజ వైభవానికి వెళ్ళి అసలు విశేషం. ముడియై కడక్కుం పెరుం పొగడా ఎవరు కాదు, ఉడయవరి కాదు, కూరతాళ్వాన్. ఉడయవరి చెప్పాల్సింది మానేసి కూరతాళ్వాన్ అని చెప్పారు. మాటలకి అందని వైభవం కలిగిన
ఏం చేయాలండి? మద్యం పూర్వం కుడియై కడత్వం కుడియై కడత్వం నంపూరత్తాళ్వాన్. ఎప్పుడైనా పూరత్తాళ్వాన్ అని అనకూడదు. ఏమన్నా నంపూరత్తాళ్వాన్. వారితో ఒక అనుబంధం మనకి కలిస్తే, సంబంధం కనుక కలిస్తే అప్పుడు బాగుపడతాం. కొంతమంది తిరునామాలని మనం చెబితేనే చాలు బాగుపడతాం. ఎంబెరుమానాలు తిరునామని చెబితే ఎలాగో సరే, ఎప్పుడు చెప్పేదే. కానీ ఆయన తిరుమానాల యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా మనకు కలగాలంటే పూరత్తాళ్వాన్ వైభవం చెప్పాలి. నువ్వు నన్ను పూరత్తాళ్వాన్ అని చెప్పాలి అని వారు ఏం చేశారండి? 3 మురుగుంటలు దాటువారు, 3 మురుగుంటల్ని దాటించువారు అని 2 పాటలు చెప్పారు. కడత్వం కడత్వము అంటే ఏమిటంటే 3 మురుగుంటలు? విద్యామలం, ధనమలం, అభిజనమలం. విద్యామలం బాగా చదువుకున్నానని ఒక అహంకారం, ధనమలం బాగా డబ్బు ఉందని ఒక అహంకారం, అభిజనమలం నేను మంచి వంశంలో పుట్టాను, మాకు గోళ్ళంత బంధుబాగా ఉంది అనేటటువంటి అహంకారం. ఈ 3టిని పూరత్తాళ్వాన్ దాటినటువంటి మహానుభావులండి. ఈ 3 దరిచేరకుండా చూసుకున్నటువంటి మహానుభావులు ఉడయస్వామి. ఎంతటి పాండిత్యం కలిగిన వారైనా చిన్నపిల్లలతో కూడా సమానంగా ఉండి వారిని అడిగి వారి దగ్గర నుంచి వింటూ వారిని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లేటటువంటి మహానుభావులు. విద్యామలం సరే, ఇక ధనమలం అనేది మనం చెప్పలేక్కర్లేదు. రిటైర్ అయిన తర్వాత వారికి వచ్చినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లో సగం భాగం వీరస్వామి ఆశ్రమానికి దానం చేసినటువంటి, ఇచ్చినటువంటి, కైంకర్యం చేసినటువంటి మహానుభావులు. ఇక అభిజనవాదం చెప్పనే అక్కర్లేదు. ఇవేవి లేనటువంటి, దగ్గరికి కూడా చేరడానికి వీలు లేకుండా మన జీవితాన్ని అంతా సాగించినటువంటి మహానుభావులు. ఎవరైనా ఒక శ్రీ వైష్ణవ స్వామి వాడి చిన్నవారైనా పెద్దవారైనా వారు వచ్చి దాసోహం చేసి స్వామి అంటే వారికంటే ముందు ఇదే దాసోహం చేసేవారు. ఏమండి ఎవరు ఏమైనా సేవిస్తున్నారా? కాలక్షేపాలు. అసలు కాలక్షేపం అంటే ఏమిటో తెలియని వాటిని కూడా కాలక్షేపాలు సేవిస్తున్నారా అని అడిగి, కాలక్షేపం అంటే ఏమిటో చెప్పి అది సేవించాలని చెప్పి, మీకు దగ్గరగా పెద్దలు ఎవరైనా ఉన్నారా అని అడిగి వారి దగ్గరికి వెళ్ళి సేవించమని, లేకపోతే నీకు ఖాళీ ఉంటే రా నేనే చెప్తాను అని చెప్పి అలా ప్రోత్సహించి ఎంతో మంది శ్రీ వైష్ణవుని తీర్చిదిద్దినటువంటి మహానుభావులు ఉడయస్వామి. పూరత్తాళ్వానికి అలాంటి వైభవము, ఉడయస్వామి గారికి అలాంటి వైభవమే. అది చేస్తే నాకు పూరత్తాళ్వానే కనపడేవారు, వారే జ్ఞాపకం వచ్చేవారు. అలాంటి గొప్ప వైభవం కలిగినటువంటి మహానుభావులు ఎందరినో తీర్చిదిద్దడం కాదు. మహోదయ స్వామి వారు, దేవరాజ స్వామి వారు, మన స్వామి వారు, అష్టాక్షర స్వామి వారికి భగవద్విషయ ఆక్షేపాన్ని అనుగ్రహించినటువంటి మహానుభావులు. భగవద్విషయ ఆక్షేపం ఉండే స్వామి వారు నేను అనుకున్న కాదు. భగవద్విషయ ఆక్షేపం ఉంటే కనీసం 6 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే మనకు కొన్ని సెలవులు ఉంటాయి, శిష్యులకు ఎక్కువ సెలవులు ఉంటాయి కదా. మనకు కొన్ని ఉంటాయి, శిష్యులకు ఎక్కువ ఉంటాయి కదా. కాలక్షేపానికి వచ్చేవాళ్ళకి ఎక్కువ సెలవులు ఉంటాయి కనుక 6 సుమారు పడుతుంది అని ఒక లెక్క. నా లెక్క ప్రకారం 6 ఏళ్ళు పట్టే కాలక్షేపాన్ని చెప్పాలంటే సాహసంగా ముందు దిగడమే భయం. లోతు ఎక్కువ ఎవరైనా దిగుతాడా, గట్టు మీద నిలబడి చూసి వెళ్ళిపోతాడు. అలా ముందు ప్రారంభించడం ఒక సాహసం. ప్రారంభించిన తర్వాత దాన్ని పూర్తి చేయడం, ప్రారంభించేంత వరకు అందరూ వస్తారు. 10 మంది ఉంటారు స్వామి, మేము 10 మంది ఉంటారు స్వామి, మీరే కంగారు పడకండి, ఇంకో 4 కూడా తీసుకొస్తాం అంటారు. తీరా మొదలెట్టిన తర్వాత అసలు చెప్పిన వాడు ముందే కనపడతాడు. 2 క్లాసులు అవగానే 3వ క్లాసు నుంచి పడాలి. మిగిలిన 4 2 రోజులు వస్తారు. నెల అయిన తర్వాత కష్టానికి పోతాం స్వామి, మళ్ళీ మొదలెట్టింది ఇంకోసారి చూద్దాం తాగుతారు. అప్పుడు ఎవరు పూర్తి చేసుకోవాలి? మొదలుపెట్టిందా మేము పూర్తి చేసుకోవాలి కదా, చేస్తారా? చేసుకోవాలా? ఇలాంటి ఒక కష్టమైన కాలక్షేపం గ్రంథంలో ఉంటే
గట్టెక్కాం అనుకోవలసినటువంటి గ్రంథాన్ని 17 పర్యాయాలు కాలక్షేపం చెప్పినటువంటి మహానుభావులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఒక్కరు ఆంధ్రదేశంలో ఆ ఒక్కరు మన ఉదయస్వామి. ఇంకెవ్వరికి ఇలాంటి వైభవం ఢంకా బజాయించి చెప్పచ్చు. ఎవ్వరికి ఇలాంటి వైభవం లేనే లేదు. ఉదయం క్లాసు, మధ్యాహ్నం క్లాసు, సాయంత్రం క్లాసు, గ్లాసుల మీద గ్లాసులు, గ్లాసుల మీద గ్లాసులు, అమృతం తాగినట్టుగా గ్లాసుల మీద గ్లాసులు చెబుతూ ఉదయం తిరుమంత్రం భగవద్ విషయం, సాయంత్రం భగవద్ విషయం, సాయంత్రం శ్రీరామాయణ, రాత్రి శ్రీరామ, ఇలా అన్నమాట కాలక్షేపాలు చెప్తా అనుగ్రహించి 17 పర్యాయాలు భగవద్ విషయాన్ని అనుగ్రహించి ఎందరినో దిద్దుబాటు చేసినటువంటి మహానుభావులు. అలాంటి మహానుభావుల యొక్క త్రినక్షత్ర మహోత్సవం సందర్భంగా ఒక గ్రంథాన్ని ఆవిష్కరింపజేసుకోవడం, ఆ గ్రంథం యొక్క వైభవం అసాధారణ. గ్రంథాన్ని అందించిన వారు ఆండాళమ్మ. ఆ గ్రంథం తిరునామం ఏమిటి? నాచ్యారి తిరుమడి. ఎవరి తిరుమడి? తిరుమల తిరుమడి కాదు, తిరుమల తిరుమడి అయితే దానికి ఎంతో కొంత వైభవానికి హద్దు ఉంటుంది. నాచ్యార్ వైభవానికి ఏమి హద్దే ఉండదు. పిల్లలోకాచార్య స్వామి గారు అర్చకారు గారు చెబుతారు 3వ ప్రకరణంలో, అమ్మవారి సౌందర్యం అలాంటిదండి. అమ్మవారి యొక్క తిరునేత్రాల యొక్క సౌందర్యం అలాంటిదండి. అమ్మవారి తిరునేత్రాల సౌందర్యం ఎలాంటిదంటే పుండరీకాక్షరయం కూడా కొడనీరు వార్పిత్తి ఒక మూలయలే అడంగుంబడి ముడతాన తిరుకంగళ. అంటే పుండరీకాక్షుడని నేత్ర సౌందర్యానికి పెట్టింది పేరెవరు? అంటే బిడలోగా వెంకటేశ్వర గారి మనసు ఏమిటంటే పొరపాటు ఈయనకి పేరు వచ్చేసింది, మా అమ్మకి రావాల్సినటువంటి పేరు పొరపాటు ఈయనకి వచ్చేసింది అని బాధపడుతున్నారు అన్నమాట. మా అమ్మ పేరు కొట్టేశాడు ఈయన అని. అలాంటి పుండరీకాక్షుడు అనేటటువంటి పేరు కలిగినటువంటి ఆ పరమాత్మ యొక్క నేత్రముల యొక్క వైశాల్యం అమ్మ యొక్క నేత్రాల యొక్క కొనలో సరిపోతుందన్నారు. అంటే ఆవిడ నేత్రాలు ఎంత పెద్దవి?